కథ బలంగా ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందని టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం నిరూపించింది. 7 కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం 1200 లాభాలను ఆర్జించి సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా కంటెంట్ నచ్చితేనే థియేటర్కు వస్తామని ప్రేక్షకులు ఘంటాపథంగా చెప్తున్నారు. కథ బాలేదంటే భారీ బడ్జెట్ మూవీ అయినా సరే మాకు అక్కర్లేదంటూ ముఖం చాటేస్తున్నారు. అలా కంగువా, థగ్ లైఫ్, ఇండియన్ 2, గేమ్ చేంజర్ ఇలా ఎన్నో సినిమాలు బోల్తా కొట్టాయి. 1200 లాభాలు అయితే ఓ చిన్న చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. ఏకంగా 1200 లాభాలను తెచ్చిపెట్టింది. ఆ మూవీయే టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక లాభాలు గడించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం రూ. 7 కోట్లతో నిర్మించిన ఈ తమిళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయలు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 5 వారాల్లోనే టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో శశికుమార్, సిమ్రాన్, మిథున్ జైశంకర్, కమలేష్ జగన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అభిషన్ జీవిన్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. మొదటివారం కేవలం 23 కోట్ల రూపాయలు మాత్రమే రాగా, మౌత్ టాక్ వల్ల రెండో వారం 29 కోట్ల రూపాయలు వచ్చాయి. 5 వారాలు తిరిగేసరికి ఏకంగా 90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. చావాను వెనక్కు నెట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో విక్కీ కౌశల్ చావా ముందు వరుసలో ఉంది. రూ. 90 కోట్లతో రూపొందిన ఈ మూవీ 800 లాభాలతో రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. అయితే పర్సంటేజీ లెక్కన చూస్తే టూరిస్ట్ ఫ్యామిలీ చావాను వెనక్కు నెట్టి 1200 లాభాలను గడించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. టూరిస్ట్ ఫ్యామిలీ ప్రస్తుతం హాట్స్టార్లో అందుబాటులో ఉండగా, చావా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. చదవండి: పుట్టెడు దుఃఖం, డిప్రెషన్. అక్క కోసం ఇండియాకు వచ్చేసా. శిల్ప శిరోద్కర్ చిన్న బడ్జెట్తో భారీ విజయం సాధించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం, కంటెంట్కు ప్రాధాన్యతనిస్తున్న ప్రేక్షకులకు నిదర్శనం. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది.